తమిళనాడు సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్కు పంపారు. అటు ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన టీవీకే అధినేత విజయ్ కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు ఏ పార్టీతో కలిసి వెళ్లాలనే దానిపై చర్చిస్తున్నారు. కాగా స్టాలిన్ ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన విషయం తెలిసిందే. బెంగాల్లో బీజేపీ విజయం సాధించడంపై అప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్రశ్న లేవనెత్తారు. మోదీ వేవ్ పీక్ లో ఉన్నప్పుడు ఢిల్లీ, బెంగాల్లో బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది? 2015లో ఢిల్లీలో, 2016లో బెంగాల్లో 3 చొప్పున సీట్లే వచ్చాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్ దారుణంగా పడిపోయినా అదే ఢిల్లీ, బెంగాల్లో ఎలా గెలిచిందని ట్వీట్ చేశారు. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు తగ్గేదలా అంటున్నాయి. అధికారుల వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా పోతంగల్లో 45 డిగ్రీలు, మంచిప్ప 44.9, మెండోరా, మొసర 44.8, జక్రన్పల్లి, సాలూరా 44.7, నిజామాబాద్ సౌత్ 44.6, భీమ్గల్, కమ్మర్పల్లి 44.3, పెరికిట్ 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో బిక్కనూరు 44 డిగ్రీలు, ఎల్పకొండ 44.7, బిచ్కుంద, కొల్లు 44.6, మేనూరు 44.2 డిగ్రీలు రికార్డయ్యాయి. తమిళనాడు రాజకీయాల్లో అరుదైన దృశ్యం చూసే అవకాశం ఉంది. అత్యధిక సీట్లు గెలిచిన విజయ్ సీఎం కాబోతున్నారు. 2వ స్థానంలో నిలిచిన డీఎంకే నుంచి ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేత పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే సినీ రంగానికి చెందిన ఇద్దరు అసెంబ్లీలో సభానాయకుడిగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించబోతున్నారన్నమాట.